వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 15వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాని త్రింశన్మాసం శనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు మే 15వ తారీఖు దాటిన తర్వాత మీనరాశి వారికి గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. అంటే సాధారణంగానే గురుబలం తక్కువగానే ఉన్నది గత సంవత్సరంలో కూడా. అంటే తృతీయ స్థానంలో గురుడు తన యొక్క సంచారాన్ని కొనసాగించారు. ఇప్పుడు అర్ధాష్టమ స్థితి. తృతీయ స్థానంలో గురుడే చాలా చెడ్డవారు నేను చూసినటువంటి అర్ధాష్టమం అనేటువంటిది సాధారణంగా నెగిటివే. అయితే తృతీయంతో పోల్చుకుంటే చతుర్థం అంత బ్యాడ్ కాదు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పినటువంటి మాటలు కూడా వింటే మనకి తృతీయ స్థానంలో గురుని యొక్క స్థితి ఏమవుతుంది, అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం అన్నాడు. తృతీయ స్థానంలో గురుడు ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బంది. అది కొన్ని సందర్భాల్లో అష్టమాత్ అష్టమం తృతీయంలో గురుడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా లగ్నాత్తు ఉన్నా కూడా అది ప్రమాదం, అది ఆరోగ్యానికి ప్రమాదం. ఇందాక చెప్పుకున్నట్టు ఏదో ఒక సమస్య, బంధువులతో ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది, ఇలా అనేక రకాలుగా దాన్ని దాటుతూ ఉన్నారు. అర్ధాష్టమ స్థానంలో గురుడు ఉండబోతూ ఉన్నారు. ఒరిజినల్ గా అర్ధాష్టమ స్థితి కూడా గురుడికి అంత మంచిది కాకపోయినప్పటికీ ఇటు మిగతా గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. జన్మ శనేశ్వరుడు, జన్మరాహువు, అలాగే గురు బలం లేకపోవడం, దీనివల్ల ఏంటి అంటే గోచారంలో మీనరాశి వారికి ఇది గురుడు మారడం అనేటువంటిది నెగిటివే, మిగతావి కూడా నెగిటివ్ గా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పీరియడ్. ప్రత్యేకించి ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు ఎంతసేపు కూడా. ఇప్పుడు చూడండి, ఒక బల్లి గోడకు అంటుపెట్టుకుని ఎలా ఉండిపోతుంది, అలా ఉద్యోగం వదలకూడదు. ఉద్యోగం వదిలేమా అధఃపాతాళంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళా ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి శక్తి ఈ గ్రహస్థితికి లేదు. స్థానచలనం కలిగిపోతుంది, అంటే ప్లేస్ మారిపోవలసి వస్తుంది. ఇప్పటివరకు విదేశాల్లో చక్కగా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలను వదిలిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి.
కాబట్టి ఉద్యోగం ప్రధానంగా జాగ్రత్త. ఇంకోటి చదువు, మెయిన్ గా స్ట్రెస్ చేయవలసింది చదువు. చదువులో మనం ఆశించినటువంటిది సాధించలేకపోయాం. 100 మార్కులకి మనకు 90 వస్తాయనుకుంటే 70 వచ్చాయి. ఇక దాన్ని అక్కడితో వదిలేయడం మంచిది. దాన్ని మించి మనం ప్రయత్నం చేసామనుకోండి, మనం బెటర్మెంట్ కడదాం, లేకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుందాం, అది అంత మంచి పద్ధతి కాదు. వచ్చిన దాంతో తృప్తి పది వదిలేయడమే తప్పితే మళ్ళీ దాన్ని పట్టుకుని వేలాడితే దానికన్నా తక్కువ వస్తాయి తర్వాత. ఇది ఇంకొక పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ కోచింగ్లు అవి పనికిరావు, అసలు ఏకాగ్రత ఉండదు. కాబట్టి ఈ గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే దైవారాధనే ముఖ్యం. దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఖచ్చితంగా అవి రెండింటిని ఎక్కువగా పట్టుకోవాలి. దత్తక్షేత్ర సందర్శనం చేసి శ్రీ గురు చరిత్ర సప్తాహం లేదా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సప్తాహం ఇలా చేస్తూ ముందుకు సాగాలి. ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు, ఎక్కడ సంతకాలు పెట్టకూడదు, షూరిటీగా సంతకం పెట్టకూడదు, మధ్యవర్తిత్వం చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించవలసి వచ్చినప్పుడు జాతకం చూసుకోవాలి. గృహము కొనుగోలు లేదా ఇంకోటి ఏదైనా మన అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ కూడా కొంత వాయిదాలు పడుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలు వాయిదా పడతాయి, ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ అయిపోవడం, పెళ్లిళ్ళు వాయిదా పడుతూ ఉండడం, లేదా అకారణంగా ఏదైనా నీలాపనిందలు రావడం, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి తాలూకు లక్షణాలు. కొంత వ్యతిరేకంగా ఉంది టైము, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నెగిటివ్ టైంను దాటాలి అంటే పాజిటివ్ ఎనర్జీని మనలో తీసుకోవాలి. దానికి ముఖ్యమైనటువంటి సాధనం ఏంటంటే యోగా కానీ, సత్సాంగత్యము కానీ, దైవతారాధన కానీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. వాటిని అనుసరిస్తూ వెళ్ళండి. ప్రత్యేకించి గురువు జపాన్ని చేసుకోవాలి. గురువు యొక్క మూలమంత్ర జపం ఉంటుంది. బృహస్పతి అతి ఎదర్యో అర్హ మద్విభాతి అనే మంత్రం ఉంటుంది. ఎందుకు ఇది కూడా చెప్పవలసి వస్తుంది అంటే వాళ్ళు కొంతమంది మంత్రాలు చదవకుండా జపాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఓం గుం గురువే నమః మొన్న ఎవరో చెప్పారు నాకు. అలాంటివి చేస్తే ఎంత వేలుకి వేలు ఇచ్చినా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. సక్రమైనటువంటి వారితో జపాలు చేయించుకోండి, పండితులతోటి జపాలు చేయించుకోండి. తెలుసున్న వాళ్ళు, నమ్మకస్తులు. గురువుకి 16,000 జప సంఖ్య. దక్షిణామూర్తి హోమం మంచిది ప్రతి పౌర్ణానికి కూడా. తద్వారా ఏమవుతుంది అంటే దైవ బలం పెరిగి నెగిటివిటీ తగ్గుతూ ఉంటుంది. ఎల్లో కలర్ కి దూరంగా ఉండాలి మీనరాశి వాళ్ళు, నలుపు నీలానికి దూరంగా ఉండాలి, గ్రే కలర్ కి దూరంగా ఉండాలి. ఈ 4 రంగుల్ని వదిలిపెట్టేయాలి, ఖచ్చితంగా వదిలేయాలి. వాటిని వదిలేస్తేనే జీవితం బాగుంటుంది. అలాగే ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో దీపం పెట్టండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.